ఒక్క ముక్కలో చెప్పాలంటే ఓజీ బ్లాక్ బాస్టర్. నేను ప్రభాస్ ఫ్యాన్ గా చెప్తున్నాను, లోపల కల్ట్ ఫ్యాన్స్, కళ్యాణ్ బాబు కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆ కట్అవుట్ చూస్తూ ఉంటే, ఆయన డ్రెస్సింగ్ స్టైల్ చూస్తూ ఉంటే, ఆ నరకడం చూస్తూ ఉంటే అసలు నువ్వు తోపు సామి, నువ్వు తురుము సామి అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు ఇందులో ఉన్నారు. ఎప్పుడు చూడండి లుక్ లో చూపెట్టారు. సుజిత్ గారు మీకు దండం పెడుతున్నాను, ఇలాంటి అవుట్పుట్ మేము చూస్తామని పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుండి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాంటి లుక్ చూపెట్టారు మీరు, చాలా చాలా బాగుంది. సమ్మర్ లో తాగాలి లెమన్ బీజంతో పోయేలా చేశాడు మన తమన్ అన్నట్టు. తమన్ అన్న బీజం కూడా పిచ్చి పిచ్చిగా ఉందన్నమాట. ఒక్క ముక్కలో ఇంకో విషయం చెప్పాలి, 2 సింహాలు కొట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంది. ఓమీ అండ్ ఓజీ క్యారెక్టర్స్, ఈ రెండింటికైతే యాక్సప్ అసలు మామూలు కాదు. నేనంటే నన్ను తలబడ్డారు. చాలా ఎప్పుడన్నా అద్భుతాన్ని చూసారా? చూడకపోతే ఈ ఓజీలో ఉంటుంది, చూడండి వెళ్ళి. పవన్ కళ్యాణ్ అయితే ఎన్నిసార్లు చెప్పిన తక్కువే. పవన్ కళ్యాణ్ ఆ యాటిట్యూడ్, ఆ స్టైల్ మొత్తం చూస్తూ ఉంటే ఎవడైనా ఫ్యాన్ అవ్వాల్సిందే, ఫిదా అవ్వాల్సిందే. కళ్యాణ్ బాబు గారు ఇంత బాగుండి మీరు సినిమాలు దూరం పెట్టకండి. కళ్యాణ్ బాబు గారు అసలు మీరు సినిమాలు దూరం పెట్టినా మీకు సినిమా ఇండస్ట్రీలో ఏమాత్రం క్రేజ్ తగ్గదు. 2001 ఖుషి, 2013 అత్తారింటిదారి, 2025 ఓజీ అన్నట్టు రికార్డ్స్ ఉంటాయి. టాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్ ఏ వుడ్ లేదు, అన్ని వుడ్లు ఈ రికార్డ్స్ లేచిపోతాయి ఈ సినిమాతోటి. డే 1 అనుకున్న విధంగా ఆ దేవుడు దాయ ఉంటే డే 1 200-300 కోట్లు రికార్డ్స్ లేచిపోతాయని నేను అనుకుంటున్నాను. చాలా చాలా బాగుంది మూవీ. అందరూ చూడండి. మధ్యలో వాజీ సిటీ అని సాహో ఇంటిస్తాడు, అసలు వేరే లెవెల్. గూస్ బాంబ్స్, అందరూ కేకలు అరుపులు మామూలుగా లేదు. ఇది మొత్తానికి చాలా చాలా బాగుంది. డిఫరెంట్ గా అందరూ వచ్చి చూడాలి. డిప్యూటీ సీఎం కళ్యాణ్ బాబు బీజీ అయినా మనందరి కోసం తీశాడు. ఓజస్ గంభీర్ అన్న కొడకలన్నట్టు వేరే విధంగా ఉంటది. అసలు ఆయన డైలాగ్ అయితే పిచ్చిగా ఉందన్న. అసలు డియర్ ఓజీ, నిన్ను చూడాలని, నీతో కలిసి మాట్లాడాలని, నిన్ను చంపాలని ఎదురు చూస్తానండి ఓమి అన్నట్లు ఆయన డైలాగ్ కూడా పిచ్చి పిచ్చిగా ఉంది. అసలు ఇలాంటి థాట్స్ ఎలా వస్తాయి? ఎవరైనా సినిమాలకు వచ్చే ముందు అంబులెన్స్లు బయట పెట్టుకొని రావాలి, ఇంటికాడ ఎల్ఐసి కట్టుకొని రావాలి, లేకుంటే తమన్ గారి బీజీకి మీరు పైకి పోతారు. అలా ఉంది మొత్తానికి. అయితే ఓజీ మేనియా అయితే మళ్ళీ నెక్స్ట్ ఆయన సీఎం రేంజ్కి వెళ్ళేదాకా ఈ ఓజీ మేనియా ఆయన పొలిటిషియన్లో జనాలు చూసుకుని సరిపోయింది. అంతవరకు దీని రికార్డ్స్ ఏ సినిమా బదులు కొట్టలేదని నేను చెప్తున్నాను. ఇంత క్రేజ్, ఇంత స్ట్రెంత్. అసలు కళ్యాణ్ బాబు అంటేనే అది ఒక పవర్ స్టార్. పవన్ కళ్యాణ్ అంటేనే వేరే లెవెల్. ఒక్కటే చెప్తే నాకు గుర్తుపెట్టుకోండి, యాక్ట్ చేసి నాకు కొడగలరా. కళ్యాణ్ బాబుకి సపోర్ట్ గా ఉండేది ఇద్దరు. ఒకటి రెబల్ స్టార్, రెండోది జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. లోపల మొత్తం జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. కళ్యాణ్ బాబు ఫ్యాన్స్ తర్వాత అరే మీరు చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, ఒక్క నెగిటివ్ టాక్ చెప్పినా ఇంత మంచి మూవీకి మీరు ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, పొలిటిషియన్కి వెళ్ళినా, సినిమా ఇండస్ట్రీకి వెళ్ళినా వీళ్ళకి బ్యాడ్ రివ్యూ చెప్తే మాత్రం ఇంటికి వచ్చి మరి కొట్టి కల్ట్ ఫ్యాన్స్ అంటే ఒకటి పవర్ స్టార్ ఫ్యాన్స్, రెండోది రెబల్ స్టార్ ఫ్యాన్స్, మూడోది జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. వీళ్ళు ముగ్గురు కలిసి సినిమాని ప్రమోట్ చేసి ఇంత భారీ విజయం సాధిస్తున్నారు. లోపలైతే మొత్తం వీళ్ళే ఉన్నారు. జై జనసేనాని, జై పవర్ స్టార్. ఎవరు రాపేది ఇప్పుడు అసలు మామూలుగా లేదు. ఒక్కటే చెప్తున్నా, వచ్చేసేయండి థియేటర్కి. అసలు ఎలాంటి డీవియేషన్స్ పెట్టుకోకుండా, ఎలాంటి థాట్స్ పెట్టుకోకుండా, ముఖ్యంగా టైటిల్ కార్డు, ఇంట్రడక్షన్ సీను, యాక్షన్స్, ఫైట్స్, ఇంటర్వెల్ బ్యాంగ్, ఎవ్రీథింగ్ అసలు మామూలుగా లేదు. ఖతర్నాక్ ఉంది. పెట్టిన 1000 రూపీస్కి వర్త్ వాచ్ అనిపించింది. నిన్న ప్రీమియర్ చూసాను, ఇప్పుడు మళ్ళీ మార్నింగ్ షో చూసాను, మళ్ళీ రేపు మార్నింగ్ షో చూస్తాను. అసలు సినిమా అయితే నాకు పిచ్చిగా నచ్చేసింది. ఒక హరీష్ శంకర్ గారు గబ్బర్ సింగ్ తీస్తే ఎలా ఉంటుందో, ఫ్యాన్ డైరెక్టర్ అయి సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంది సినిమా. నెక్స్ట్ లెవెల్ అరాచకం అని చెప్పచ్చు. ఎలివేషన్స్ అయితే ఈ సినిమాకి ముగ్గురే హీరోలు అన్న, పవన్ కళ్యాణ్, సుజిత్ అండ్ తమ్మన్ అయితే కూడా బాలయ్య బాబుని ఎంత పర్సనల్గా తీసుకొని మ్యూజిక్ వాయిస్తాడో అంతే పర్సనల్గా తీసుకొని ఈ సినిమాకి వాయించాడు. నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పచ్చు. మీరు ఎక్కువ ఆలోచించకుండా థియేటర్కి వచ్చేసేయండి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏదైతే చూస్తున్నారో 12 ఏళ్ల కళని ఒకసారి తీర్చేశాడు. నిజంగా చెప్తున్నా, అసలు సినిమా మామూలుగా లేదు. అసలు ఎలివేషన్స్కి అయితే ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే నాకు తెలిసి పవన్ కళ్యాణ్ కెరియర్లో ది బెస్ట్ అన్న. ఇంతవరకు పవన్ కళ్యాణ్ కెరియర్ డైరెక్టర్ పవన్ కళ్యాణే డైరెక్ట్గా చెప్పాడు, సుజిత్ లాంటి డైరెక్షన్ టీం ఉంటే నేను అసలు రాజకీయాల్లోకి రాకపోయేవాని అని. నిజంగా ఆ మాట మాత్రం యాప్ట్ అని చెప్పచ్చు. అంత బాగుంది.
ఒకటే ఒక మైనస్ ఉంది, మెలో డ్రామా కొంచెం ఎక్కువైంది. అయినా పర్లేదు, సినిమాకి అది దిష్టి చుక్కలాక అనుకోవచ్చు. అది తప్పించి అసలు మీరు వంక పెట్టడానికి ఎలాంటి స్కోప్ ఇవ్వకుండా సుజీత్ అనే అసలు టైటిల్ కార్డ్లో అయితే నెక్స్ట్ లెవెల్ చూపించేశాడు సినిమాని. అసలు మాటలు ఏమన్నా, సినిమా అయితే అదిరిపోయింది, మీరు ఖచ్చితంగా చూడొచ్చు.